నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మొక్కలు నాటాలి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఉపాధి హామీ పథకం కింద అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కల పెంపకం కార్యక్రమాన్ని చేపట్టినట్లు అందులో భాగంగా పెంచిన మొక్కల్ని నాటే కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖలు లక్ష్యాలను అనుసరించాలని క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. రాజమహేంద్రవరంలోని స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో మొక్కలు నాటే కార్యక్రమంపై అధికారులకి కలెక్టర్ పి ప్రశాంతి సూచనలను చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి సంబంధించి 14 శాఖలకు చెందిన ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడం జరిగిందన్నారు. అందుకు అనుగుణంగా షెడ్యూల్ సిద్ధం చేసుకోవాలని జూన్ 5వ తేదీ గురువారం 100% మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు పెంచే విధంగా గత 6 నెలలుగా లక్ష్యాలను సాధించడం మొక్కలు సిద్ధం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ కి అయితే కొన్ని డిపార్ట్మెంట్స్ కి వాళ్ళ డిపార్ట్మెంట్ హెడ్స్ నుంచి డైరెక్షన్స్ వచ్చాయి, కొన్ని డిపార్ట్మెంట్స్ ఇండివిజువల్ గా చేయాల్సి ఉంటుంది. సో జూన్ 5th మన డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ని మనం ఆర్ట్స్ కాలేజ్ లో చేస్తున్నాము. ప్రతి మండలంలో కూడా మీరు ఆ ప్రోగ్రామ్ చేయాలి. అలానే డిపార్ట్మెంట్స్ కూడా ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా వేరెవర్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్ అండ్ ప్రొటెక్షన్ చేయడానికి లాజిస్టిక్స్ ఎక్కడైతే పర్మిట్ చేస్తాయో లైక్ కాంపౌండ్ వాల్ కానీ ఫెన్సింగ్ కైండ్ ఆఫ్ థింగ్ అలాంటిది ఎక్కడ ఉన్నా కూడా మనం ప్లాంటేషన్ టేకప్ చేయాలి. సో ఆల్ డిపార్ట్మెంట్ షుడ్ టేకప్ ప్లాంటేషన్ అండ్ ఆల్ ఆఫీసెస్ లో ప్లాంటేషన్ జరగాలి. అండ్ హౌస్ హోల్డ్ ప్లాంటేషన్ కూడా మనం PDDRDA నార్మల్ ద్వారా చేస్తున్నాం. టుడే ఈజ్ 2nd కాబట్టి 3rd 4th లో మీరు మొబిలైజేషన్ ప్లాన్ చేసుకోండి. I mean material transportation, placement at the venues and bidding ఇవంతా చేసుకుంటూ మీరు 5th న మీ ప్రోగ్రామ్ చేయాల్సి ఉంటుంది. దానికి మనకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వాళ్ళకి ఒక యాప్ రిలీజ్ అయింది. అట్లానే మనకి అదర్ డిపార్ట్మెంట్స్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక యాప్ రిలీజ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ ప్లాంటేషన్ కార్యక్రమం చేసిన వాళ్ళందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. మనం ప్లాంటేషన్ చేసిన ప్రతిదీ కూడా జియో కోఆర్డినేట్స్ తో అప్డేట్ చేయాలి. సో అది ఇప్పుడు కూడా వస్తుంది. సో దాని ప్రకారం మన డిపార్ట్మెంట్ ఇచ్చిన టార్గెట్స్ ని మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.